నా ప్రశంస సహోదరులు అందరూ కూడాను ఎంతో విలువైన వాళ్ళు నా జీవితంలో. విలువైన దానికన్నా ఎక్కువనే. ఎందుకంటే వారందరూ ఎవరో కాదు క్రీస్తులని నేను వాక్యం ద్వారా విశ్వసించి తెలుసుకున్న విషయాలు. అయితే సుమారుగా 2016 సంవత్సరంలో, ఆ సంవత్సర కాలంలో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. అప్పుడు నేను ఉపాధి హామీ పని చేయబట్టి అప్పటికి 6 సంవత్సరాలయింది. అయితే అంతకుముందుకు నేను ఊట్నూరులో చేసేవాడిని పని. మొదటగా నా అపాయింట్‌మెంట్ ఊట్నూరులో ఉండేది. ఊట్నూరులో 6 సంవత్సరాలు చేసిన తర్వాత, ఏడో సంవత్సరానికి చెన్నూరుకు రావడం జరిగింది. చెన్నూరులో మరి అక్కడ, ఇక్కడైనా నా జీవితం ఒంటరిగానే సాగేది. ఇక్కడికొచ్చిన తర్వాత ఫ్యామిలీ తీసుకొచ్చాను. అయితే అక్కడ చివరి సంవత్సరం ఆహ్, చివరి సంవత్సరంలో ఫ్యామిలీ తీసుకొచ్చుకున్నాను. అయితే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితంలో అనేకమైన గొప్ప కార్యములు జరుగుతూ ఉండేవి. అతి సామాన్యంగా జరిగి ముగించబడుతూ ఉండేది. నా మనసు శారీరకంగా నేను ఎంతగా బాధపడ్డా, దేవుడు ఆ సమయమందే ఒక కొన్ని పనులు అంటే కార్యాలు చేస్తున్నట్టుగా నాకు కనబడుతూ ఉండేది. కానీ నేను ఏమనుకునేవాడినంటే ఇదంతా నా ఊహ. ఇదంతా నా ఊహనే అన్న మాదిరిగా నేను అది దాటేసి వెళ్తూ ఉండేవాడిని. అయితే ఈ 2016 సంవత్సరంలో నేను చెన్నూరుకు ట్రాన్స్‌ఫర్ అయ్యి రావడం జరిగింది. అయితే నాకు ఎవరితోటి గూడా మాట్లాడడం గాని, ఎక్కువగా సన్నిహితంగా ఉండడం అనేది నేను చేయలేదు. కారణం ఏంటిదంటే, నాకు నేనే మాట్లాడుకుంటున్నా అంటే ఈ దేవుని యొక్క విషయాలు నా హృదయంలో ఉండేవి. అప్పుడున్నటువంటి స్థితిని బట్టి అట్లా ఉండేది. అయితే నేను ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు దగ్గరగా ఉన్నటువంటి గోదావరిలోకి పోయి చేపలు పడుతూ ఉండేవాడిని. అయితే ఒక దినం సాయంకాల సమయంన నేను నా దగ్గర ఉన్నటువంటి వలను అంటే మీరక్కడ ఏమంటారో తోపెల అంటే 3 వైపులా త్రిభుజాకారం కలిగినటువంటి ఒక తోపెల తీసుకొనెళ్ళి ఆ జాలి కట్టి దోమ తెరకు దానికి లాగా కట్టేసి దాన్ని పట్టుకొని పోయి ఆ చిన్న చిన్న గుంటలలో చేపలు పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అయితే అనుకోకుండా నేను ఆకాశం వైపు చూశాను. ఆకాశం వైపు చూడగానే సూర్యుడు ఒక సైడు ఉన్నాడు. మరొక సైడు అది సాయంకాల సమయము. ఆకాశం నందు అగ్నిస్తంభం ఉండుట నేను చూసా. ఇదేంది? ఇది చూ ఇది ఒక మేఘానికి స్ సాయంకాల సమయంలో సూర్యుని యొక్క కిరణాలు దాని మీద పడడం వల్ల ఒక అగ్నిస్తంభంలాగా కనబడుతాంది నాకు అని దాటి నా మనసులో నేను అనుకోని, నేను నా పనిని నేను చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఒక్కడినే ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు నాకు. అయితే మరొక గుంతలో పోయి నేను మళ్ళీ చేపల్ని లాగడం, ఇట్లా పట్టుకోవడం స్టార్ట్ చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు చూసింది అది అగ్నిస్తంభమేనా? నిజమేనా? అది కాదా? అని మళ్ళొకసారి చూసా. చూస్తే అది అగ్నిస్తంభంగానే కనబడుతుంది. సూర్యుని యొక్క కిరణాలు పడటం వల్ల అయితందా ఇది? లేకపోతే నిజంగానే అగ్నిస్తంభమా? ఈ అగ్నిస్తంభం అయితే నాకు ఎలా కనబడతది? అంత అది గాదు గదా! అంత వాళ్ళ అని నేను మనసులో అనుకుంటూ ఉన్నా. అయితే మరలా నేను చేపలు పడుతున్నటువంటి అక్కడున్నటువంటి ఆ చెట్ల పొదల మధ్యకెళ్ళి మళ్ళీ తొంగి చూసా.
అది అది నేను ఎటువైపు పోయి చేపలు పట్టే ప్రయత్నం చేస్తుంటే, అది అక్కడే నిలబడి అక్కడి నుండి నాకు క్లియర్‌గా కనబడుతుంది. ఎప్పుడు చూసినా అది మరి కొద్ది దూరము వెళ్ళి నేను ఒక ఎట్లా అంటే ఇది సిట్యుయేషన్ ఎట్లున్నదంటే, అది నన్నే పరీక్షిస్తుందా ఏంది అన్న మాదిరిగా నేను ఆ పొదల సాటు నుంచెళ్ళి నేను చూసా మళ్ళా. పొదల సాటు నుంచెళ్ళి ఇది నిజమేనా? అబద్ధమా? అని మళ్ళీ చూసా. అక్కడే ఉన్నది. సూర్యుడు అస్తమిస్తూ కిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు. నాకు ఒక రకమైనటువంటి ప్రీతి కలిగింది. ఆ సంఘటన అక్కడ జరిగింది. ఆ సంఘటన నేను ఎవరితోటి పంచుకోవడానికి అక్కడ మనుషులెవరు లేకుండే. ఇంట్లో గూడా చెప్తే గూడా ఎవరు గూడా దాని గురించి పట్టించుకునేటువంటి స్థితిలో లేరని ఎవరికీ చెప్పకపోయేవాడిని. నేను ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి ఈ డైరీల ఈ వీ వీటికి వట్టలో ఇప్పుడు లేదు. ఈ 2016 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో ఇచ్చినటువంటి మాకిచ్చినటువంటి డైరీ, ఈ డైరీకి ఉన్నటువంటి అట్ట ముక్క మీద రాసా. నా జీవితంలో జరిగిన సంఘటన అట్ట ముక్క మీద రాసి ఉంచుకున్నా. అయితే ఈ అట్ట ముక్క చింపి ఈ నే అది రాసుకునేటప్పుడు ఇది ఎవరైనా చూస్తే, ఒక జీవితంలో నేనెప్పుడైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే, ఇది చూసి నేను చెప్పాలి. వింటారేమో ఈ సంఘటన ఇనేటువంటి పరిస్థితి అత్తది అనేటువంటి ఆలోచనతోటే నేను ఈ ఈ డైరీ యొక్క అట్ట ఎనక భాగంలో ఉన్న అట్టకు రాసా. అయితే రాసి పెట్టిన. అయితే ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఈ డైరీలన్నీ ఒక సంవత్సరం తర్వాత ఒకటి వాళ్ళిచ్చేవారు గాబట్టి, ఈ డైరీ తీసి పక్కకు పెట్టేసి ఆయా సంవత్సరాల ఆడిట్ జరిగినప్పుడు ఆ కాగితాలలో అన్నిట్లల్లా అయితే దీనికి కొద్దిగా వట్ట ఊడిపోవడం వలన వట్ట ముక్క అందులో ఉండిపోయి ఆ కాగితాల్లో ఉండేది. ఇది 2016 సంవత్సరానికి సంబంధించినటువంటి ఉపాధి హామీకి సంబంధించిన డైరీ. నేను ఈ విషయము మీతో పంచుకోవాలని చాలా ఆశగా ఉన్నది. తర్వాత మన దగ్గరికచ్చిన తర్వాత అనేక జరిగిన సంఘటనలలో ఒక సంఘటన మీకు చెప్పకుండా నేను ఆగా. చెప్పాలనుకోని చాలా కానీ నాకు నాకు ఎప్పుడు గూడా ప్రేరేపణ అనిపియలేదు. కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఇంకొక సంఘటన మనకు మన ప్రశస్త సహోదరి జూమ్ మీటింగు సంబంధించింది అప్పుడు మనకి పెట్టలే. మన దగ్గరకొచ్చా. థామస్ గారు థామస్ గారిని త్వరగా పంపుము ప్రభువా అనేటువంటి మాట నా హృదయంలో ఉండేది. ఆదివారము మనకు ఆరాధన కార్యక్రమం అక్కడ జరిగినప్పటికీ, జూమ్ లేని కారణంగా నేను గోదావరికి పోతూ ఉండేవాడిని. అక్కడే నేను ఒంటరిగా ఉండి అలాగా ఉండేవాడిని. అయితే ఆ గోదావరిలో పోయిన తర్వాత మన సహోదరులు, సహోదరులందరూ కూడాను థామస్ గారు నా హృదయం ఏం చెప్తుందంటే ఆయన తిరిగి లేచాడనేది నా హృదయంలో ఉన్నది. థామస్ గారి పాట ఈ విధంగా వాడుతున్నారు గదా! నా నా నేను ఎట్లా ఉద్రేకంగా అంటే నేను ఏ విధంగా అక్కడ నాకు కలిగిన ఆవేశం ఏంటిదంటే, నేనొక్కడినే ఆ గోదావరి ఉన్నటువంటి ఆ ప్రాంతానికెళ్ళి అక్కడ గుంతల్లాగా ఉంటాయి గదా! ఆ గోదావరి ఇసుక దిబ్బల మధ్య నేను పోయి ఒక దిబ్బ యొక్క అక్కడ పోయి కొద్దిగా నీడగా ఉన్నటువంటి ప్లేస్ చూసుకొని నేనక్కడ పడుకున్నా. పోయి పడుకొని నేను ఆలోచన చేస్తున్నా. థామస్ గారు జీవించే ఉన్నారు. మరి ఈ పాట పాడుతున్నారు. అవును ప్రభువా! నేను గూడా అదే పాట పాడా. థామస్ గారిని త్వరగా పంపు ప్రభువా! అని నాకు గుర్తున్నటువంటి పదాలతో నేను పాడుకున్నా. ఇది గూడా అక్కడ జరిగింది. నాకు ఎందుకు నేను ఇలా చేశాను అని కొంత సమయమైన తర్వాత నేను పరిశీలించి
లేచా. ఏంది నేను అంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తున్నా? ఆహ్, ఏదో మనిషి చనిపోయి తిరిగి లేచినట్టుగా అట్లాగా నేను ఆ విధంగా ఎందుకు చేస్తున్నా అని జెప్పేసి ఆ విధంగా నాకు కూడా అది నాకు అర్థం కాలే ఇప్పటికి కూడా. ఇప్పుడు ఎప్పుడు సాక్ష్యం చెప్పాలని మీ మధ్యలోకొచ్చినటువంటి సంఘటన ఇది చెప్పొచ్చో చెప్పాలి అనే ఆశతోటే ఎందుకంటే ప్రభువు తెలియజెప్పింది చెప్పడం. నాకర్థమైనా, అర్థం గాకున్నా, ఎవరేమనుకున్నా తెలియజెప్పాలన్న విషయాన్ని ఖచ్చితంగా నేను తెలియజెప్పడమే నా బాధ్యత. కాబట్టి అందరికి మరొకసారి క్రీస్తు ప్రభువు నామమున వందనాలు. మొన్న మన ప్రశస్త సహోదరుడు ఆనంద్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో గృహ కూడిక జరిగినప్పుడు మరి మన ప్రశస్త సహోదరుడు రాజు బ్రదర్ యొక్క చెయ్యికి ఆ గ్లూకోజ్‌కి సంబంధించి గ్లూకోజ్ పెట్టేటువంటి సిరంజి చేతికుండటం నేను గమనించా. నాకెందుకో పట్టరానటువంటి బాధనిపిచ్చింది. నా హృదయంలో చాలా బాధనిపిచ్చింది. చాలా అంటే చాలా బాధనిపిచ్చింది. ఓ ప్రభువా! నా మనసులో నేను ఆయనకు అడుగుతున్నాను. ఓ ప్రభువా! నా నా సహోదరునికి ఈ విధంగా ఎందుకు కలిగింది? కారణం ఏంటిది ప్రభువా? అంతగా ఎందుకు ఇట్లాగా పరిస్థితి ఘోరంగుంది అని నాకు నేను ప్రభువును అడగటం మొదలుపెట్టా. ఆయన చిరునవ్వు నవ్వుచూ నాతో అన్నాడు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఆ రాత్రికాల సమయంలో ఆ రాత్రికాల సమయం ముందు ఆ శిష్యులతో కూర్చొని ఒక రొట్టె తీసుకొని, ఇది నా శరీరము, ఆ! ద్రాక్ష రసం తీసుకొని ఇది నా రక్తము. ఇది తిని తాగువాడెవరో నిత్య జీవం గలవాడనటువంటి మాటను చెప్పుచు, అలాగే ఈ కాలానికి, ఈ సమయానికి ఇప్పుడున్నటువంటి వాళ్ళకు గూడా ఈ శరీరం ఆ విధంగా మార్చబడ్డది. ఈయన శరీరము ఏ విధంగా మార్చబడ్డదో, అలాగే నీ ప్రశస్త సహోదరులందరూ కూడాను వారికిచ్చిన స్థానంలోకి ఈ విధంగానే మార్చబడాలి. మార్చడ మార్చ అని మీరు ఆ స్థానానికి రావాలి అని నాకు ప్రభువు చెప్పడం జరిగింది. నాకెంతో ఆనందం, సంతోషం నేను ఎంతో ఆశ్చర్యానికి లోనైనాను. సంతోషంగా నా ప్రశస్త సహోదరునికి అప్పుడే ఆ క్షణమందే ఫోను చేసి చెప్పాలని ఆ! ఆ దినం గృహ కూడిక దినం నాడు అది అయిపోయిన తర్వాత బ్రదర్ చెప్పుడు అయిపోయిన తర్వాత ఫోను చేశా. ఫోను చేశాను. సహోదరుడు తిరిగి ఫోను చేసినప్పుడు నేను నా మనసులో లేదు. నా మ ఎంతో ఉప్పొంగుతుంది. ఎంతో సంతోషంతోటి బ్రదర్‌కి చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదే నా జీవితంలో మరొక ఆశ్చర్యకరమైన విషయంగా ఉంది. ఈ విషయాలనే మీ అందరితో పంచుకోవాలని సంతోషంతోటి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మరొకసారి అందరికీ క్రీస్తు నామమున వందనాలు. కూటమికి రావడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నా కుటుంబాన్ని నడిపించాలని మీరందరూ ప్రార్థన చేయమని అందరిని క్రీస్తు నామమున వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు. వందనాలు బ్రో. కొన్నారు ఎవరన్నా? దేవాజీ గారు. లేదన్నా. థాంక్స్.
మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవుడా, మా జీవము మా బలమైన దేవుడా, ఓ నీ ఘనమైన విలువైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం తండ్రి. ఓ ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన ప్రభా మా ప్రశస్తమైన సహోదరులు సమకూర్చి, ఓ ప్రభా నువ్వు ఎన్నుకున్న బిడ్డలుగా ఓ ప్రభా మమ్మల్ని పోగు చేసి ప్రభా ఓ ఆ సహవాసంలో నీవే ఓ ప్రభా దిగి వచ్చి ఈ లోకంలో ఎవరితో జరగనటువంటి విధంగా, ఎవరితో కలనటువంటి విధంగా, ఎవరితో సంతోషించని విధంగా ఈ చిన్న కోడికతో ఈ చిన్న కోడికలో ఉన్న ఈ చిన్న గుంపుతో ఐక్యత పొందుతున్న మా గొప్ప ప్రభు నీకు స్తోత్రం తండ్రి. ఓ ప్రభా ఈ సృష్టిలో ఓ ప్రభా ఓ నువ్వు ఎక్కువగా 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 మిక్కిలిగా ఇష్టపడే ఓ ఏదన్నా ఉంటే అది నువ్వు ఎన్నుకున్న నీ ఉదవే ప్రభు. ఆ వధువుగా మమ్మల్ని మలిచి మాలో ఎన్ని కొరతలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆ స్థానానికి పనికిరాని వారిగా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనాడు మోషేని ప్రేమించి ఓ ప్రభా మోషాన్ని ఇజ్రాయెల్ని వినిపించడానికి నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి ప్రభా మోషే ఎన్ని సాగో చెప్పినా మోషే ద్వారా ఓ రా మోషే, వెళ్ళేది నువ్వు కాదు, తీసుకొచ్చేది నువ్వు కాదు, నేనే అని చెప్పి మోషేకి కొన్ని సూచనలు ఇచ్చి ఓ ప్రభు మరి ఆ లక్షల మంది ప్రజల్ని మోషే ద్వారా నడిపించారు ప్రభు. నీకు స్తోత్రములు. అదేవిధంగా ఈ చివరి దినంలో నువ్వు ఎన్నుకున్న సంఘము ఉన్న మమ్మలను మా పక్షమున మేము పనికిరాని వారిగా ఓ మరి లోకస్తుల కన్నా ఘోరంగా ఉన్న మమ్మలను ప్రభా, ఓ అర్హత లేని మమ్మల్ని ప్రభా నీ అమూల్యమైన కృపతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నీ అమూల్యమైన రక్తంతో కడిగి విమోచించి మమ్మల్ని పరిశుద్ధులుగా మలిచి ప్రభా ఒక గొప్ప స్థానంలోకి నడిపించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీవే ఈ పరిశుద్ధమైన సంఘంలోకి వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరి ఆరాధనను ఇని సంతోషపడుతున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రం ప్రభా. అంటే గొప్ప స్థానానికి మేము ఎన్ని సార్లు చెప్పినా మరి మేము పునరుద్ధాన దినాన్ని కలుసుకోకుండా ఉండలేము ప్రభా. మాకెన్ని సమస్యలున్నా, సాతాను ఎన్ని చిక్కులు తీసుకొచ్చినా మా సమకూర్పుని, మా కలయికను, మా ప్రేమను, మా సహవాసాన్ని సాతాను ఆపలేదు ప్రభా. ఎందుకంటే ఇది మా యొక్క ఉద్దేశము, మా యొక్క తలంపు, మా యొక్క ప్రణాళిక కాదు, కానీ ఇది నీ యొక్క ప్రణాళిక అయినది ప్రభా. స్తోత్రములు. దీన్ని ఎవరు ఏ సాతాను శక్తులు దీన్ని కదిలించలేవు ప్రభు. నీకు అలాంటి కదిలించబడని పునాది మీద మమ్మల్ని కట్టిన దేవుడా నీకు మరి మా పరిశస్తమైన